హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏమంటే చాలా మంది మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు ఒక వీక్నెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీక్నెస్ ఏంటంటే సోషల్ మీడియా యాప్స్కి సంబంధించిన పాస్వర్డ్లు కానీ, లేకుంటే ఈమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్లు కానీ, అదేవిధంగా వేరే వెబ్సైట్కి సంబంధించిన పాస్వర్డ్లు కానీ చాలా వరకు వాళ్ళు యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోని ఎక్స్ప్రెస్గా చేయడం జరుగుతుంది. ఈ వీడియోలోన మనం మీరు మర్చిపోయిన ప్రతి ఒక్క పాస్వర్డ్ ఈజీగా రికవరీ అయితే చేసుకోవచ్చు. అది ఎలా రికవరీ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్గా వీడియో అయితే అర్థమవుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే మనలాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ని నేను క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ అయితే వెళ్ళే ముందు మీరు ఎటువంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసే అవసరం అయితే లేదు. జస్ట్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కరెక్ట్గా ఇప్పుడు మీరు మీ యొక్క మొబైల్లోన సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గూగుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్ సర్వీసెస్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే మీకు ఆటో ఫిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటో ఫిల్ విత్ గూగుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ప్రతి ఒక్క పాస్వర్డ్ అనేది సేవ్ అయి ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ వెబ్సైట్ అయితే మీరు లాగిన్ అయి ఉంటారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. అది కూడా మీరు గూగుల్లోకి సేవ్ చేసుకునే ఉన్న పాస్వర్డ్ మాత్రమే ఇక్కడ సేవ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, దానికి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్ అయితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటారో అవి మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. నేను ఇప్పుడు మీకు ఫర్ సపోజ్గా చూపించడం కోసం నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎలా కనుక్కోవాలో చెప్తాను నేను. ఓకే, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు మీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యూజర్ ఐడి వచ్చేసి పైన ఉంటుంది. దాని కిందనే మనకు పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే ఉంటుంది. కాపీ క్లిక్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది కాపీ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆ పాస్వర్డ్ చూడాలనుకుంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా, కన్ ఐకాన్, ఆ కన్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీకు నచ్చిన ప్రతి ఒక్క పాస్వర్డ్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.